అనుకున్నాను. కళ్ళల్లో ఎరుపు బుగ్గల మీదకి వచ్చినప్పుడే అరేంజ్మెంట్ సక్సెస్ అయిందనిపించింది. బావా నా కోసం మళ్ళీ కేక్ కట్ చేస్తున్నావా? నా బర్త్డే సెలబ్రేషన్స్ అదిరిపోయేలా ఉండాలని 4 రోజుల నుంచి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు అర్థమైంది. థ్యాంక్స్ అంజలి. అవును అంజలి, నువ్వు దగ్గరుండి బాబాయ్తో కేక్ కట్ చేయించాలనుకున్నావు, కానీ వనజొచ్చి అంతా తారుమారు చేసింది. అందుకే బాబాయ్ మళ్ళీ ఈ ఏర్పాట్లు చేశాడు. నీది చాలా మంచి మనసు బావా. నీ మనసులో ఉన్న ఆశలన్నీ వచ్చే పుట్టినరోజు కల్లా తీరాలనుకుంటున్నాను. బావా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే బాబాయ్, హ్యాపీ బర్త్డే టు యూ. బావా బావా బావా, కేక్ కట్ చేసింది నువ్వే అయినా ముందుగా నేనే తినిపిస్తా. సరే. నర్మదమ్మా, అంజలి, మరి బాబాయ్కి గిఫ్ట్ ఇవ్వవా? ఆ వనజ నేను బావకు తీసుకొచ్చిన గిఫ్ట్ ని కింద పడేసి విరగొట్టింది కదా నర్మదమ్మా. అందరూ ఒకటిగా ఉండాలని ప్రయత్నించే నీ కోసం ముక్కలైన ఆ బొమ్మను ఒకటి చేయలేమా? ఇదిగో. హాయ్ జోడి బొమ్మ. బావా నేను నీకోసం తెచ్చింది, బాగుంది కదా? ఇదిగో, ఇక్కడ నువ్వు, ఇక్కడ నీ మిత్రవింద. చిలక గోరింక లెక్కున్నారు. బాబాయ్, అంజలికి కేక్ తినిపించలేదు. సంథింగ్ ఏదో మర్చిపోయాను అనుకున్నాను. ఎస్ అంజలి, అంజలి నోరు తెరు. బావా ముందు నాకు విషయం చెప్పు. నీకు నేనంటే ఇష్టమా, వనజ అంటే ఇష్టమా? చచ్చాన్రా బాబోయ్. హే గునుకోవద్దు, చెప్పు బావా, చెప్పు. నువ్వంటే ఇష్టం. మరి ఆ వనజ అంటే? వనజ అంటే ప్రాణం. అంజలి, అంజలి. బర్త్డే వాళ్ళ అంజలి. అంజలి, అంజలి వదులు. అంజలి, అంజలి. వదిలే అంజలి. ఈ దినం నీ పుట్టినరోజని మాఫ్ చేస్తున్నా. మళ్ళా వరంగల్ వనజ అంటే ప్రాణం అన్నావు అనుకో, నీ ప్రాణం నేను తోడుస్తా. ఓకే ఓకే, సారీ 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 సారీ. ఓకే, ఇంకెప్పుడు అన్న. ఓకే, అది లెక్క. रूप तेरा మస్తానా, ప్యారు మిలా దీవానా. అక్క రవక్క, నేను కూడా ఆడతానక్క. ఒక్కటే స్కిప్పింగ్ రోప్ ఉంది వనజ. అయితే ఏంటి, ఇద్దరం కలిసి ఆడదాం. సరే,
ఆడు. అక్క నాకు డౌటు, నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నా పెళ్లి గురించి నీకెందుకే? ఎందుకంటావేంటక్క? ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలి కదా. మరి నువ్వెందుకు చేసుకోలేదే? నీకు పెళ్లి వయసు రాలేదా? పెళ్లి చేసుకోవడానికే వచ్చాను. ఎవరిని చేసుకుంటావు? ఎవరిని అనుకుంటున్నావు? అర్జున్ బావనే. నీ ముఖానికి బావమర్ది లాంటోడు ఎందుకు దొరుకుతాడే? ఏ నేను అందంగా లేనా? ఇగో అక్క, నేను తలుచుకుంటే అర్జున్ బావని ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. నీకంత సీనుందా? వాడి గురించి నీకు పూర్తిగా తెలియక అలా అంటున్నావు. వాడికి వాడి మిత్రవిందే కావాలి. నీకెలా పడతాడే? నేను తలుచుకుంటే పడతాడు. వరంగల్ వనజ అంటే ఏమనుకుంటున్నావు? మాటలు చెప్పడం కాదే, వాడు పడాలంటే మిత్రవిందను మరిపించాలి. చాలా సిన్సియర్గా ట్రై చేయాలి. అచ్చి బాతి హై, చాలా మంచి సలహా ఇచ్చినావు. ఈ క్షణం తా నుంచి నేను ఇక గాపల్లోనే ఉంటా. బావని ట్రై చేస్తా, బుట్టలో వేస్తా. నువ్వు పడ్డావే బుట్టలో. హే వనజ, అదిగో నీ బావొచ్చాడు. ఇదే మంచి టైం, వెళ్ళి ట్రై చేస్తా. బావా బావా ఆగు బావా, ఇంకా తయారవ్వలేదా? జల్దీ తయారవు బావా. ఏంటి ఇంకా? రా, నేను తుడుస్తాను. రా బావా, రా కూర్చో. నేను తుడుస్తా కదా బావా. తుడుచుకుంటాను కదా. నువ్వు చాలా బాగున్నావు బావా. హే తప్పుకో. ఏంటిది? ఏయ్, నేనెందుకు తప్పుకోవాలి? హే చెప్పేది నీకే. తప్పుకో. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అంజలి, ఏమైంది నీకు? ఇంత చిన్న విషయానికే? ఏంది బావా, ఇదేమంత చిన్న విషయమా? అంత చనువేంది? తుడిస్తే గిడిస్తే నేనే తుడవాలి. ఇదెవరు తుడవడానికి? ఏయ్, నేను అర్జున్ బావకి మరదల్ని. అంతకంటే ముందు నేను మర్దల్ని, నువ్వు నిన్నొచ్చినావు, నేను ఎప్పుడో వచ్చినా. క్యా బాత్ హై, సూపర్. నారీ నారీ నడుమ బామర్ది. ఏంటి అంత పోటీ పడుతున్నారు? హ? పోటీ ఏందక్క? ఈ మొహంతో నేను పోటీ పడ్డమైంది? నేనెక్కడా, ఇదెక్కడా? ఏయ్, అది గిది అని మాట్లాడితే మర్యాద ఉండదు. కబద్దార్. ఖబర్దారా కబరిస్తానా? నాతో పెట్టుకోవద్దు. కబరిస్తానేనే. నేను తలుచుకుంటే నిన్ను కబరిస్తానేలో దఫనాయించేస్తా. హే ఏయ్! ఏంటిది? ఈరోజు నా బర్త్డే, కాస్త కూల్గా ఉండండి. అనవసరంగా ఎందుకు గొడవ పడుతున్నారు? ఇదిగో బావా, ఈ దినం నీ పుట్టినరోజున ఊరుకుంటున్నాను, లేకపోతే దీన్ని బొంద పెట్టేసేదాన్ని. బావా నువ్వు పద.
గుడికి టైం అవుతుంది, నేను తీసుకుపోతాను పద. హే ఛే, ఎక్కడికే నువ్వు తీసుకెళ్లేది? అయితే గీతే బావని నేను తీసుకెళ్ళాలి. బావ నేను చెప్పినట్టే వింటాడు. ఈ మరదలంటేనే బావకిష్టం. ఏంటే పెద్ద శశిరేఖలా మాట్లాడుతున్నావు? నువ్వు మరదలువా? అది ఒరిజినల్ మరదలే, నువ్వు డూప్లికేట్ మరదలివి. క్యా బాత్ హే, చాలా మంచిగా చెప్పినావు. అరే అనవసరంగా ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు? ప్రశాంతంగా గుడికి వెళ్దాం పదండి. గదే బావా నేను చెప్పేది. రా. హే గుడికి ఏంది బావా, సినిమాకి వెళ్దాం. హే ఇగో ఆ చెయ్యి పెట్టు. నువ్వే ఇడిచిపెట్టు. రవక్క చెప్పినది కదా నేనే అసలు మరదలనని. హా చూడ్. నేను వదిలిపెట్టనే. ఇగో మర్యాదగా వదిలిపెట్టు, నా సంగతి నీకు తెలియదు. మా నాయన రప్పిస్తా, బావను పెండ్లి చేసుకుంటా. వనజ ఏంటి ఆ మాటలు? హే నువ్వు మీ నాయన్ని రప్పించడం ఏందే? నేను తలుచుకుంటే మా బావని లేపుకుపోయి పెళ్లి చేసుకుంటా. ఏమనుకున్నావు? ఆ, ఆ, ఆ. అబ్బబ్బబ్బా బామర్ది, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. మరేం డిసైడ్ చేస్తున్నావు? డూప్లికేట్ ని చేసుకుంటావా, ఒరిజినల్ ని చేసుకుంటావా? ఆ, బొమ్మ బొలుసు వేద్దామా? బొమ్మ పడితే డూప్లికేట్, బొలుసు పడితే ఒరిజినల్. సరేనా? బొమ్మ పడినా బొడుసు పడినా బావ నావాడే. పందెం కాసినట్టు ఈ బామర్ది కోసం కొట్టుకుంటారేంటే? వీడు మిమ్మల్ని ఎవ్వరిని చేసుకోడు, వాడు మనసు పడ్డ మిత్ర విందనే చేసుకుంటాడు. రవి ప్లీజ్ డిస్కషన్ పెంచుకో. ఈరోజు నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరితో సంతోషంగా గడపాలి అనుకుంటున్నాను. పదండి అందరం గుడికి వెళ్దాం. బావా అది కాదు బావా. వనజ ప్లీజ్. చూసినవా, మా బావ నా మాటే వింటాడు. తొందరగా తయారవ్వు. రవి నువ్వు కూడా బయలుదేరు. నర్మదా పద. ఏయ్ నీ సంగతి తర్వాత తెలుస్తా, దేక్లేంగే. ఏంటి దేకది? ఈ శివంగితో పెట్టుకోవద్దు. చీపా చిపా. దేవుడా 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 దేవుడా, బొమ్మే పడాలి బొమ్మే పడాలి బొమ్మే పడాలి. బావ నావాడే బావ నావాడే, బొమ్మే పడాలి బొమ్మే పడాలి. దేవుడా 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 దేవుడా, బావ 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 బావ, బొమ్మే పడాలి. నేనే గెలిచాను.
வணக்கம் மேம். அங்கே சாமி దర్శనం ఇంగ దేవి దర్శనం. హే తమిళ్ టవర్, తెలుగులో మాట్లాడు. తాయ్మొలి తానావరం. అప్పుడప్పుడు తమిళ్ మాట్లాడకపోతే ఏదోలా ఉంటుంది. నీ బాధ ఏంటో కానీ నీ వల్ల నాకు తమిళ్ వచ్చేసేలా ఉంది. మంచిదే కదా మ్యామ్, నేర్చుకోండి. మీరు గుడికి రావటం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. దేవుడంటే నాకు కూడా భక్తి ఉంది, నమ్మకం ఉంది. మీకు మీ మీద మాత్రమే కాదు, దేవుడి మీద కూడా నమ్మకం ఉందన్నమాట. గాడ్ ఈస్ గ్రేట్. నేనే విషయంలో అయినా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. అది కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. అది వాళ్ళ కర్మ. ఉంగలోడియ నంబిక్కై ఎనకే రొంబ పుడిచిరుకు. గుడికి ఎవరైనా ఏదైనా కోరికతో వస్తారు, లేదంటే ప్రశాంతత కోసం వస్తారు. మీరు మాత్రం ఏదో కోరిక అడగడానికే వచ్చారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగా? వెనక్కి తెలియం. అమెరికన్ వీసా కోసం మీరు ట్రై చేయబోతున్నారు. వీసా వెంటనే అందాలని ముందుగా స్వామివారికి అప్లికేషన్ పెట్టుకున్నారు. హే తమిళ్ టవర్, జ్యోతిష్కుడిలా టకటక అలా చెప్పేస్తున్నావేంటి? నీకు ఇలాంటి విద్యలు కూడా వచ్చా? నీ దగ్గర విషయం ఉందనుకున్నాను కానీ ఇంత ఉందనుకోలేదు. నా అమెరికా ట్రిప్ హ్యాపీగా జరగాలని ఆ స్వామివారికి మొక్కుకోవడానికి వచ్చాను. నెక్స్ట్ మంత్ అమెరికా వెళ్తున్నాను. నో ఛాన్స్ రవి మ్యామ్.